బికాజ్ ఆ చీజ్ అని ఎక్కువ ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే నాకు తెలిసి మీరు మరి అంత కలర్ ఉంటే అలాగే అంటారు మరి. మహేష్ బాబు గారు మీరు ఒకే కలర్ ఏమో మీది. నాకంటే ఆయన కలర్ ఎక్కువ. ఏమో మాకు డౌటే, ఇదొక ట్రెండ్ అయిన తర్వాత ఆ సినిమాలో ఉంటారని ట్రెండ్ అయిన తర్వాత మీరే ఇచ్చి ఉంటారు కదా అది. ఆవిడ నాకు బయట పేటిఎం చేశారు 1000 రూపాయలు. యా, సో యాక్చువల్లీ ఆ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాను, అందరికీ చెప్పారు కదా మామూలుగా. ఇప్పుడు ఆ సినిమాలో సీన్స్ కట్ అయినాయి, మీరు కూడా థియేటర్కి వెళ్ళే షాక్ అయ్యారా లేదు మీకు కొంచెం ముందే? లేదు, ముందే. నేను రాంబాణంలో జగపతి బాబు సార్తో చేశాను. సో ఆయన నాకు ఒక ఫాదర్ లాగా మంచి ఏదన్నా మూవీలో కానీ రిఫర్ చేస్తూ ఉంటారు. అలానే ఈ మహేష్ బాబు మూవీలో కూడా ఆయన చెప్పారు ఒక మాట త్రివిక్రమ్ సార్కి, ఈ అమ్మాయి రాంబాణంలో చేసింది ఒకసారి చూడండి. అందులో కూడా జగపతి బాబు సార్ డాటర్ క్యారెక్టర్ చేశారు సార్ అన్నారు. ఇలా కొన్ని ఇష్యూస్ వల్ల సీన్స్ తీసేశారు, నాతో పాటు చేసిన ఇంకా పాపం కొంతమందికి కూడా తీసేశారంట. అదే అన్నారు, నువ్వు ఒకటి అలా ఫీల్ అవ్వద్దు, నీతో యాక్ట్ చేసిన వాళ్ళకి కూడా తీసేశారంట. అవునా సార్, పర్లేదు, ఇట్స్ ఓకే. కానీ పెద్దవాళ్ళతో కూర్చొని యాక్టింగ్ చేయడం ఆ ఎక్స్పీరియన్స్ నాకు అది నచ్చింది. పర్లేదు, ఇలా అవుతూ ఉంటే నేను దాన్ని పాజిటివ్గానే తీసుకున్నా. కాకపోతే కొంచెం బాధేసింది అంతే. బట్ ఆ ఫ్రేమ్లో ఒకేసారి ఇద్దరు ఉండుంటే బాగుండేది కదా, మీకు అది ఎప్పటికీ నిలిచిపోయేది ఒక మెమరీ. అట్లీస్ట్ ఏమన్నా పిక్స్ ఏమన్నా ఉంచుకున్నారా, ఒకటైనా దాచుకున్నారా? ఫోటో దిగుదామంటే సార్ షూట్ అయిపోగానే ఆయన వెళ్ళిపోయేవారు. స్క్రిప్టెడ్ గా జరుగుతుందంటే సంథింగ్ ఈజ్ వెయిటింగ్ అని అనుకోవాలంతే. స్క్రిప్టెడ్ గా మిమ్మల్ని టార్గెట్ చేసి పక్కకు తోసినట్టు అనిపిస్తుంటే ఫేట్ సంథింగ్ ఈజ్ వెయిట్, అదేదో వెయిట్ చేయిస్తుంది అది. నేను ఎప్పుడలా అనుకోను. ఐ థింక్ మనం న్యూ యాక్టర్స్కి, అప్కమింగ్ యాక్టర్స్కి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఎప్పుడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన లైఫ్లో అవుట్ సైడర్స్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా సాధారణం. నన్ను కూడా ఫిదా మూవీలో 4 days షూట్ చేసి తీపిచ్చారు నా రోల్ కూడా. సో నేననే కదా, ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ యాక్టర్స్ వెంట్ త్రూ ఇట్. అది మనల్ని ఇంకా గట్టిపడేస్తుంది అంతే. ఇట్ విల్ మేక్ అస్ స్ట్రాంగర్.